హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అంచ్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీ అందరికీ చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే కందిపప్పు పచ్చడి. మా అమ్మమ్మ, మా నానమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇష్టమైన పచ్చడి అండి ఇది. మాకు కూడా చాలా ఇష్టం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, అలాగే ఉప్పు. ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్ ఏదైనా పెట్టుకోండి. చిన్న మూకిడి సరిపోతుందని ఇది పెట్టాను నేను. ఆయిల్ వేసుకుని, ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత కందిపప్పుని అలాగే ఎండుమిరపకాయలని వేసేసుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని వేగించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. కొంచెం సేపటికి ఎండుమిరపకాయలు వేగిపోతాయండి, గరగర సౌండ్ వస్తాయి కదా. అప్పుడు అవి వేగిపోయాయి అనుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత జస్ట్ ఒక హాఫ్ మినిట్లోనే మనకి కందిపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దాన్ని ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకుని ఆ వాటర్లో వేసేసుకోండి. ఆయిల్లోంచి తీసేసి వాటర్లో వేసేసుకోవాలి. ఇలా వాటర్లో వేసుకున్న కందిపప్పుని ఒక 10 నిమిషాలు మనం నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలకి మన కందిపప్పు నానిపోతుందండి. ఈ 10 నిమిషాల తర్వాత మనం ఈ వాటర్లోంచి కందిపప్పుని తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ వాటర్ లేకుండా దీన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు దీన్ని మనం మెత్తగా పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్లోంచి మనం కందిపప్పుని జార్లో వేసేసుకున్నాం. ఈ వాటర్ని తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు మిక్సీలో పట్టుకోవడానికి. తర్వాత మనం ముందుగా వేగించుకున్న ఎండుమిరపకాయలను వేసేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకుని వీలైనంత మెత్తగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా పట్టుకోవాలి వీలైనంతగా. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని వేసుకుని ఇంకొంచెం వాటర్ని వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటూ గట్టిగా పట్టుకోవాలి. ఈ పచ్చడిని మరీ మెత్తగా పట్టేయకూడదు, పలుచగా కూడా పట్టకూడదు. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అంతకన్నా పలుచగా పట్టకూడదు. కొంచెం మొరుంగానే ఉంటుంది, మెత్తగా అయిపోదు. తర్వాత దీనిలో ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని కొట్టుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, ఈ పచ్చి జీలకర్ర వెల్లుల్లిపై వేసి జస్ట్ ఒక్కసారి ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మన టేస్టీ కందిపప్పు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పక్కన చల్ల మిరపకాయ కానీ లేదంటే పచ్చి ఉల్లిపాయ కానీ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఈ పచ్చడికి లాస్ట్లో తాలింపు వేసుకోవచ్చు, కానీ మేము తాలింపు లేకుండానే తింటాం. మాకు అలానే ఇష్టం. మీరు తప్పకుండా ట్రై చేయండి.